అదేమిట్రా, పద్మావతి పరిష్కార మార్గం గురించి అడిగినప్పుడు ఏడవడం తప్ప ఏమీ లేదన్నావు కదరా, మళ్ళీ ఇప్పుడు పరిష్కారం అంటావేమిటి? ఆలోచించగా నాకు పరిష్కారం కనబడింది నాన్నగారు. ఏంట్రా అది? ఏమీ లేదు, మీరు తప్పుగా అనుకోను అంటే. ముందు నువ్వు చెప్పరా, తప్పో కాదో నేను చెప్తాను. ఏమీ లేదు, పద్మావతిని హాస్పిటల్కి తీసుకెళ్ళి పరీక్ష చేయిస్తే. తప్పుగా ఏమైనా మాట్లాడుంటే క్షమించండి నాన్నగారు. తప్పున్నారా? ఇంటి ఆడపిల్లని హాస్పిటల్కి తీసుకెళ్ళి అవమానిస్తావురా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు ఇచ్చావంటే నాలుక మీద వాతలు పెడతాను, జాగ్రత్త. అది కాదు నాన్నగారు. నువ్వు నోరు మీరా. నాకు కూడా పెళ్ళైన 5 ఏళ్లకు నువ్వు పుట్టావు. పద్మావతికి కూడా అదే సాలొచ్చుంటుంది. ఇంకో 3 ఏళ్ల తర్వాత పుట్టొచ్చుగా. దీనికే కంగారు పడిపోయి అమ్మాయిని హాస్పిటల్ చుట్టూ తిప్పాలా? అత్తయ్య మీరాగండి. బావని దాంట్లో తప్పేమీ లేదు. నాకు పిల్లలు పుడతారా లేదా అని బావకే డౌట్ ఉన్నప్పుడు ఆ డౌట్కి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాకు కూడా ఉందిగా. నీ ఇష్టం బావా, నువ్వు ఏ హాస్పిటల్కి తీసుకువెళ్ళినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. వద్దులే పద్మావతి, నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తే తర్వాత నాన్నగారు నన్ను కొట్టే దెబ్బలకి నేను హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. నువ్వేం భయపడక్కర్లేదు బావా, మావయ్య గారిని నేను ఒప్పిస్తానుగా. ప్లీజ్ మావయ్య గారు, ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. నాలో ఏ లోపం లేదని కనీసం బావకైనా తెలుసుకునే అవకాశం ఇవ్వండి. చూడమ్మా, నువ్వు అడుగుతున్నావు కాబట్టి, ఈ వెధవకి ఎక్కడో అనుమానం ఉంది కాబట్టి ఒప్పుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ మావయ్య గారు. చూడమ్మా, అయితే ఓ కండిషన్. ఏంటి మావయ్య అది? నీతో పాటు ఈ వెధవ కూడా పరీక్షలు చేయించాలి. నాకెందుకు? నాలో ఏం లోపం ఉంది? ఒరే, లోపం ఎవరిలో ఉందో చెప్పడానికి నువ్వెవడిరా? పద్మావతిలో లోపం ఉందని నీకెవరన్నా చెప్పారా? చెప్పలేదు నాన్నగారు. మరి నువ్వెలా డిసైడ్ అవుతావురా అమ్మాయిలో లోపం ఉందని? అదే లోపం నీలో ఉండొచ్చుగా, ఎవడికి తెలుసు? మావయ్య నువ్వు ఆగమ్మా. పరీక్ష చేయించాల్సి వస్తే కోడలికి కొడుక్కి ఇద్దరికీ చేయిస్తాను తప్ప కోడలికి మాత్రమే చేయించనమ్మా. నీకందుకు ఇష్టం అయితే చెప్పు, ఇద్దరిని కలిపి రేపే హాస్పిటల్కి పంపిస్తాను. మాట్లాడవేరా, చెప్పు. దేవుడా, అటు తిప్పి ఇటు తిప్పి నాకు పెట్టారేమిటి వీళ్ళు? ఓకే నాన్నగారు, నేను ధైర్యంగా వెళ్తాను, నాకేం భయం. పర్ఫెక్ట్ యూనో. ఎవరు పర్ఫెక్టో రేపు రిపోర్ట్లో తెలుస్తుందిలే. ఈ పూటకి తినండి, కూర్చోరా. అలాగే నాన్నగారు. డాక్టర్ సువర్ణలక్ష్మి గారు వచ్చారండి? సువర్ణ మేడం ఇంకా రాలేదండి. 10 minutes లో వచ్చేస్తారు. మీరు వెళ్ళి కూర్చోండి. ఇది ఎక్కడ అన్యాయం అండి? పేషెంట్లో మేమే టైంకి వచ్చాం, అలాంటిది డాక్టర్ మాకంటే ముందు రావాలి గాని మేము వచ్చాక రావడం ఏంటి? ఆవిడొచ్చి మాకు సారీ చెప్తే గాని మేము లోపలికి రాము. పద్మావతి వెళ్దాం. బావా, మనకి సారీ చెప్పడం ఏంటి? లేట్గా వస్తే ఎవరైనా సారీ చెప్పాల్సిందే. ఆమె లేట్గా వచ్చింది కాబట్టి మనోభావం దెబ్బతినింది. ఆవిడొచ్చి నాకు సారీ చెప్తేనే లోపలికి వస్తాను, లేదంటే రానే. బావా, ఇది హాస్పిటల్. ఇంట్లో నసిపెట్టినట్టు బయట కూడా నసిపెట్టుకో, చూసి వాళ్ళు నవ్వుతారు. పద పద. ఇదిగో పద్మావతి, డాక్టర్ దగ్గరికి నేను రావాలంటే నాదో చిన్న కండిషనే. కండిషనా? ఏంటి బావా అది? లోపలికి వెళ్ళాక డాక్టర్ గారు మన ఇద్దరి వైవాహిక జీవితానికి సంబంధించి రకరకాల ప్రశ్నలు వేస్తారు, అవునా? అవును. మీ ఇద్దరి దాంపత్య జీవితం ఎలా ఉంది, అన్యోన్యంగా సాగుతోందా అని అడుగుతారు. అడిగినప్పుడు మా ఆయన టచ్చే చేయడండి, ఇక దాంపత్య జీవితం ఏముంది నా బొందా అని మాత్రం చెప్పకే.
మరింకేం చెప్పాలి? పెళ్ళైన దగ్గర నుంచి మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఓ కుందేళ్ల జంటలాగా, ఓ ఊర పిచ్చుక జంటలాగా, ఊరంతా చెప్పుకునే విధంగా సంతోషంగా ఉన్నామని చెప్పాలి. ఛీ! డాక్టర్ గారి దగ్గరకు వచ్చి అబద్ధం ఎలా చెప్తారు బావా? సేమ్ నోటితోనే. చూడు బావా, ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నీ ఇష్టం. అంటే ఏమిటే, నా మొగుడు నన్ను టచ్ చేయలేదు, అందుకే పిల్లలు పుట్టలేదని చెప్పేస్తావా డాక్టర్ గారికి? అవును, అసలు నువ్వు టచ్ చేయకుండా టచ్ చేసావని ఎలా చెప్తాను? చెప్పవే, మైక్ తెస్తాను గాని ఆ మైక్ లో ఊరందరికీ వినపడేటట్టు చెప్పు. నా మొగుడు నన్ను టచ్ చేయడు, అందుకే నాకు పిల్లలు పుట్టలేదు అని. బావా, ఎందుకు బావా అరుస్తావు? అందరూ మనల్నే చూస్తున్నారు. కాస్త సైలెంట్ గా ఉండొచ్చుగా. అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక మన ఇద్దరి గురించి నిజాలే చెప్పేస్తానంటావు? 100% నిజాలే చెప్తాను. ఒక్క ముక్క కూడా దాయను. అర్థమైపోయిందే, ఇంకేముంది? డాక్టర్ గారు ఏ టెస్టులు చేయకముందే ఇంటికి పొమ్మంటారు. బావా, లోపలికి వెళ్ళాక ఏం జరుగుతుందో నాకు తెలీదు, కానీ వెళ్ళాక మాత్రం నిజమే చెప్తాను. అందుకు నీకు ఇష్టమైతే నాతో పాటు లోపలికి రా, లేదంటే వెనక్కి వెళ్ళిపోదాం. వద్దులేవే, డాక్టర్ గారు వచ్చాక కలిసే వెళ్దాం. ఆవిడ దగ్గరే తాడో బేడో తెలుసుకుందాం. హలో, అరే సీను, ఏడునవురా? సినిమా హాల్లో ఉన్నానరా. గదేంద్రా, హాస్పిటల్కి వస్తానోగా, మన సినిమాకి ఎందుకు పోయిను? పిల్లలు పుట్టాలంటే సంతానలక్ష్మి అనే సినిమా చూడమన్నారు, అందుకని ఈ సినిమాకి వచ్చాం. దీన్ని చూడగానే పిల్లలు పుట్టేస్తారంట. ఏంద్రా మజాక్ చేస్తున్నావా? మరి లేకపోతే హాస్పిటల్లో ఉంటే ఎక్కడున్నావు అని అడుగుతావేంట్రా? నేను హాస్పిటల్లో ఉన్నారా? బయటికి రా ఒకసారి. కుదరదు, నువ్వే లోపలికి రావాలి. అరే, పక్కన పద్మావతి ఉంటది కదరా, నువ్వే రా. ఉంది కాబట్టే రమ్మన్నానరా. ఏందో ఈ మహాన్ బావుడు ఎప్పుడు ఎట్టుంటాడు అర్థం కాదు. హలో సిస్టర్, ఎట్లున్నావు? బానే ఉన్నాను బాబురావు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అంటే ఈ మధ్య నాకు తినంగానే ఆకలేస్తలే సిస్టర్, అదేదో డాక్టర్ చూపిద్దామని వచ్చిన. ఒరే వెధవా, తిన్న వెంటనే నీకేమిట్రా, ఎవరికి ఆకలి వేదు. అర్థమైంది, నువ్వు నోరుమి, నేను కవర్ చేస్తున్నా. అయితే ఓకే. అవునరా, ఈ హాస్పిటల్ అంతా చూసావా? చూడలేరా? చూపిస్తాను పద. అదా బావా, హాస్పిటల్ చూపించడం ఏంటి? ఓ, ఈ పిచ్చోడు పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా హాస్పిటల్ని చూడలేదంట. హాస్పిటల్ ఎలా ఉంటుందిరా అని అడిగాడు. చూపిస్తాను రా అని మాటిచ్చా, అందుకే తీసుకెళ్తున్నాను. నువ్వు ఇక్కడే కూర్చో, డాక్టర్ రాగానే ఫోన్ చేయి, వచ్చేస్తాను. పదరా. ఎందుకురా అర్జెంట్ గా ఫోన్ చేసి రమ్మన్నావు? అంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలరా. ఏందిరా అది? ఒరే, అర్జెంట్ గా ఎంత డబ్బిచ్చైనా సరే కాంపౌండర్ గాని కొనేయాలరా. ఏమిట్రా అలా చూస్తున్నావు? కాంపౌండర్ నువ్వేం చేసుకుంటావురా? ఏదో నర్సరైనా కొనుక్కోవచ్చుగా. చీ ఆపరా. కాంపౌండర్ని కొనమంటే అర్థం రేపు రాబోయే రిపోర్ట్లని మార్చడం కోసం. రేపు రిపోర్ట్లా? అవును. ఎవరిని రేపు చేసినవురా? ఛీ, రేపు రిపోర్ట్లు అంటే రేపు రిపోర్ట్లు కాదురా. పద్మావతికి నాకు టెస్టులు చేస్తే రేపు రిపోర్ట్లు వస్తాయి కదా. వస్తాయి. ఆ రిపోర్ట్లు మారిపోవాలి. పద్మావతి విషయంలో పాజిటివ్ గా వస్తే నెగిటివ్ రావాలి, నా విషయంలో నెగిటివ్ గా వస్తే పాజిటివ్ గా రావాలి. అలా నువ్వు సెటప్ చేయాలరా. అర్థమైందిరా. ఇప్పుడు నేను కొనాల్సింది కాంపౌండర్ని కాదు, మరి ల్యాబ్ టెక్నీషియన్ని. ల్యాబ్ టెక్నీషియనా? ప్రసాద్ ల్యాబా, అన్నపూర్ణ ల్యాబా? నీ పొందా సినిమా ల్యాబ్ కాదురా. ల్యాబ్ అంటే టెస్ట్ చేసే ల్యాబొరేటరీ. అర్థమైందిరా. నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు, నేను వెళ్ళి డాక్టర్ గారిని కలిసే పనిలో ఉంటా. నువ్వు లోపల పో, నా సావేనం చస్తా. ఒరే ఒరే ఒరే, చస్తే చచ్చావు, నా పని పూర్తి చేసావరా ప్లీజ్. నువ్వు చస్తే నాకు హెల్ప్ చేసేవాడు ఉండడరా. దండవరా నాయన, ఆ పద్మావతి కాలక మొక్కాలరా. నీ అసొంటి మెంటల్ గా కాపురం చేస్తుంది. వెళ్తావా వెళ్ళవా? మన సావుకొచ్చింది కదరా నువ్వు. మేడం, డాక్టర్ గారు పిలుస్తున్నారు. హలో, టేక్ యువర్ సీట్స్. లేదు డాక్టర్, నాకు స్వీట్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. హాట్ ఉంటే పెట్టండి. బావా,
ఆవిడ టేక్ యువర్ సీట్ అన్నారు, టేక్ యువర్ స్వీట్ అనలేదు. ఓహో మీకు అభ్యంతరం లేకపోతే వెళ్ళేటప్పుడు తీసుకెళ్తానండి. డాక్టర్ మీరేమీ షాక్ అవ్వకండి, మా ఆయన ఇంతే, ఎప్పుడు ఇలాగే తమాషాగా మాట్లాడుతుంటారు. ఓ ఐ సీ. కాదండి ఏసీ. వాట్? ఏసీ ఏసీ కొంచెం ఎక్కువైంది, తగ్గించండి అంటున్నాను. సరే తగ్గిస్తానులే గాని ముందు మీరు కూర్చోండి. చెప్పండి, వాట్స్ యువర్ ప్రాబ్లం? నాకు కొంచెం ప్యాట్ టైట్గా ఉందండి. ఈ లాక్డౌన్లో కొంచెం లావ్ అయిపోయాను అనుకోండి, అందుకే బెల్ట్ సరిగ్గా పట్టట్లేదు. అదే నా ప్రాబ్లం. ప్యాంట్ టైట్గా ఉంది, షర్ట్ లూజ్గా ఉంది, ఇవి కాదండి. హెల్త్ ఇష్యూ ఏంటి అని అడుగుతున్నాను. చెప్పాను కదా డాక్టర్, ఈయన కొంచెం తమాషాగా మాట్లాడుతుంటారని. నువ్వు చెప్పడమే బెటర్ అమ్మా, లేదంటే డాక్టర్ అయిన పాపానికి తల బాదుకొని చావాల్సి వస్తుంది. ఏం లేదు డాక్టర్, మా ఇద్దరికి పెళ్ళయి 1 year అయ్యింది, ఇంతవరకు నేను నెల తప్పలేదు. అవును డాక్టర్, మా పద్మావతి వెరీ సిన్సియర్. 1వ తరగతి నుండి ఇంటర్ దాకా ఏ తరగతి తప్పలేదు. ఆఫ్టర్ ఆల్ నెలలా తప్పుతుంది చెప్పండి. గుడ్ జోక్, గుడ్ జోక్. నా దగ్గర అందుబాటులో ప్లాస్టర్ లేదు, నీ దగ్గర ఏమైనా ఉంటే మీ ఆయన నోటికి తాళం వేస్తావమ్మా? గుడ్ జోక్ డాక్టర్. నేను సీరియస్ గానే చెప్పానమ్మా. ఓకే 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 ఓకే, నేనేం మాట్లాడు, మీరే మాట్లాడుకోండి. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైందమ్మా, కాకపోతే నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్తావా? అడగండి డాక్టర్. మీకు కొన్నాళ్ల పాటు పిల్లలు పుట్టకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఏమైనా చేయించుకున్నారా? ఓ ఫ్యామిలీ ప్లానింగ్ చాలా చేసుకున్నాను డాక్టర్. ఏంటది? మా నాన్న పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాను, నా పేరు మీద కూడా చేయించుకున్నాను. తర్వాత మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ అవి ఇవి అని చెప్పి అబ్బో చాలా ప్లాన్ చేసాం డాక్టర్. మహానుభావ, ఎన్నో చిత్ర విచిత్రమైన కేసులు చూశాను, కానీ ఫస్ట్ టైం ప్రపంచంలోనే విచిత్రమైన కేసును చూస్తున్నాను. దేవుడా, ఈ కేసు నుంచి బయటపడి ప్రశాంతంగా నన్ను ఇంటికి తీసుకెళ్లే మార్గం చూడు స్వామి. బావా, నీ వల్ల డాక్టర్ గారు ఎంత విసిగిపోయారో చూసావా? చివరికి అందరికీ ప్రాణాలు పోసే డాక్టరే నేను ప్రాణాలతో బయటపడితే చాలు అనే స్థితికొచ్చారు. ఇక్కడి నుంచి వెళ్లేదాకా నువ్వు నోరెత్తనని మాటిస్తే గానీ నేను ఇక్కడ ఉంటా, లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. సర్లేవే, నేను మాట్లాడను, నువ్వే మాట్లాడుకో. సారీ డాక్టర్, ఆయన తరపున నేను సారీ చెప్తున్నాను. అయ్యో పర్లేదమ్మా, చెప్పు. ఆల్రెడీ సారీ చెప్పిందిగా డాక్టర్, మళ్ళీ చెప్పడం ఎందుకు? దేవుడా. బావా, నువ్వు ఆప్తావలేదా? లేదు డాక్టర్, మేమెలాంటి ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోలేదు. ఓ అలాగా. మిస్టర్, నువ్వు ఒకసారి బయటికెళ్ళు. దేనికి డాక్టర్? నీ భార్య నేను పర్సనల్ గా కొన్ని ప్రశ్నలు అడగాలి. పర్లేదు డాక్టర్, నేను ఇటువైపు తిరుగుతాను, మీరు అడిగేసేయండి. బావా, చెప్పింది అర్థం కాదా నీకు? కాసేపు నువ్వు బయటికెళ్ళు. అదేమిటే, పరిచయం 10 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే మీ ఇద్దరి మధ్య పర్సనల్ విషయాలే ఉంటాయి మాట్లాడుకోవడానికి. బావా, ఇప్పుడు నువ్వు వెళ్తావా లేదా? సరే సర్లే, వెళ్తాను. మరీ ఎక్కువసేపు మాట్లాడుకోకండి, చూసేవాళ్ళు మళ్ళీ అపార్థం చేసుకుంటారు. త్వరగా వచ్చేయ్. చూసేవాళ్ళు ఎందుకు అపార్థం చేసుకుంటారమ్మా? ఆయన అంతే డాక్టర్, అలాగే తమాషాగా మాట్లాడుతుంటారు. మీరు చెప్పండి. ఇంకాసేపు ఉంటే నా బుర్ర పగిలిపోయి ఉండేది. ఇంతకీ మీరిద్దరూ అన్యోన్యంగానే ఉంటారా? లేదు అంటే ఆయన అవమానించినట్టు అవుద్ది, కారణాలన్నీ చెప్పాల్సి వస్తుంది. దానికంటే అబద్ధం చెప్పడమే బెటర్. అవును డాక్టర్, చాలా అన్యోన్యంగా ఉంటాం. మీ ఇద్దరి మధ్య దాంపత్య జీవితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవేవి లేవుగా? లేవు డాక్టర్. నేను కొన్ని టెస్టులు రాస్తాను, ఆ టెస్టులు చేయించుకోండి. అలాగే డాక్టర్. ఇదిగో. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. బావా, ఏమన్నారు మీ పర్సనల్ డాక్టర్ గారు? వెళ్ళి టెస్టులు చేయించుకోమన్నారు. ఇదిగో టెస్టులు కూడా రాశారు. అనుకున్నా టెస్టులు రాస్తారని. వెళ్దాం పద. ఎడిపోతుర్రా? టెస్టులు చేయించుకోవడానికి రా. ఓ టెస్ట్లా? ఏ కాలంలో పెడుతురు? ఈయనే అనుకున్నా. నీకు కూడా బుర్ర లేదా బాబురావు? టెస్ట్ అంటే కాలేజ్లో రాసే టెస్టులు కాదు. మా ఇద్దరికి డాక్టర్ గారు టెస్టులు రాశారు. ఓ అర్థమైంది సిస్టర్, అర్థమైంది. ఇట్లా గిట్ల 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 ఊరి గిట్ల ఊరి. పద.
ఏమన్నారా? రిపోర్ట్స్ రేపిస్తామన్నారా? ఓహో, నువ్వు మాట్లాడావా? ఇప్పుడు పోయి మాట్లాడాలరా. పద్మావతిని బయటికి పంపి. పద్మావతి, నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకటి యాక్సిడెంట్ అయ్యి పక్క వార్డులో ఉన్నాడంట. మేము వెళ్ళి చూసొస్తాం గానీ నువ్వు వెళ్ళు. నేను వస్తాను బావా. వాడు నీకు తెలీదు. తెలియనోడి దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ కాదు. నువ్వు వెళ్ళి బండి దగ్గర ఉండు, నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను. పద. ఆండాళ్ళు, టెస్టుల కోసం వెళ్ళిన పద్మావతి శ్రీనివాసు ఇంకా రాలేదేమిటి? టెస్ట్లకు వెళ్ళడం అంటే ఏమైనా కిరాణా షాప్కి వెళ్ళి రావడం అనుకుంటున్నారా? ఇలా వెళ్ళగానే అలా ఇచ్చి పంపించడానికి? వెళ్ళింది హాస్పిటల్ కండి, టైం పడుతుంది. చూడు, టైం పట్టడం కరెక్టే గాని మరి ఇంత టైమా? అబ్బబ్బా, వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి ఒకటే నస. మీ గోల భరించలేకపోతున్నానండి. ఇంట్లో ఉండకుండా వాళ్లతో వెళ్ళుంటే నాకు కాస్త మనశ్శాంతైనా ఉండేది. చాలే, నీ అంత ప్రశాంతంగా నేనుండలేను కదా. వెళ్ళిన వాళ్ళు రావాలి, అక్కడ ఏం జరిగిందో చెప్పాలి. అప్పుడు కదా నా మనసు కాస్త కుదుట పడేది. సరిపోయింది సంబడం. టెస్ట్లు చేయగానే రిజల్ట్లు వచ్చేస్తాయా ఏంటి? అవును, అది నిజమే అనుకో. అదిగో వచ్చేస్తున్నారండి. అమ్మా పద్మావతి, మీ మావయ్య గారు నా బుర్ర మొత్తం తినేస్తున్నారమ్మా. అక్కడ జరిగినవన్నీ మీరు చెప్పాలంట. అది విని మీ మావయ్య గారు సంతోషించాలంట. అండాళ్ళు, నువ్వు కాస్త ఆగుతావా? రే శ్రీనివాసు, ఏమన్నారా డాక్టర్ గారు? రే శ్రీనివాసు, రే శ్రీనివాసు, ఏమైందిరా? అయ్యో, ఇప్పుడు ఏమైందని బాబా ఏడుస్తున్నావు? ఏమైందో నా నోటితో నేను చెప్పలేను పద్మావతి, చెప్పలేను. రే శ్రీనివాసు, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావురా? బావ మళ్ళీ ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేశాడు. ఈయన ఓవర్ యాక్షన్ కి అంతే లేకుండా పోతుంది. మావయ్య అత్తయ్య బాధపడుతున్నారనేది లేకుండా ఎలా ఏడుస్తున్నారు చూడీనా. రే శ్రీనివాసు, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావో చెప్పరా? దేవుడా, నువ్వు అసలు ఉన్నావా? ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఏ ఏ ఎందుకయ్యా ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద శిక్ష వేశావు? రే, శిక్ష ఏమిట్రా? ఆ దేవుడు నీకే శిక్ష విధించాడ్రా? ఇక్కడ నుంచి నేను పద్మావతి హాస్పిటల్కి వెళ్ళావా? వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే టెస్టులు రాశారా? రాశారు. ఆ లైన్లో గంట సేపు నిలబడ్డాం నాన్నగారు, గంట సేపు నిలబడ్డాం. ఇంతకన్నా పెద్ద శిక్ష ఏముంటుంది నాన్నగారు? ఏమీ ఉండదు. రే ఆపరా. అరే, హాస్పిటల్లో టెస్టుల కోసం లైన్లో నిలబడడం కూడా అదొక ద్రోహమా, నేరమా? నీ ఏడుపు చూసి అక్కడ ఏదో జరిగిందని హడలు చచ్చాను కదరా, చెత్త వెధవా అని. అసలు ఏం జరిగిందిరా? డాక్టర్ గారు ఏమన్నారు? ఈ పద్మావతి నోరు తెరవక ముందే మనం ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసేయాలి. బాటిల్ తీరా శ్రీనివాసు, బాటిల్ తీ. తాగదు పద్మావతి, తాగదు, తాగదు. అయ్యో, తాగదు పద్మావతి, వద్దు నా మాట వద్దు. అయ్యో పద్మావతి, పద్మావతి, తాగదు పద్మావతి, వద్దన్నా. ఏమిటి పిచ్చి పని? ఏం చేస్తున్నావు పద్మావతి? ఏమిట్రా ఆ సీసాలో ఏముంది? ఇంకా అర్థం కాలేదా అమ్మా? పద్మావతికి ఇంకా పిల్లలు పుట్టారన్న అనుమానంతో, బాధతో పద్మావతి విషం తాగాలనుకుందమ్మా, విషం తాగాలనుకుంది. పిల్లలు పుట్టరన్న అనుమానంతోనా? ఏంటమ్మా పద్మావతి, నీకు పిల్లలు పుట్టరని డాక్టర్ గారు చెప్పారా? అయ్యో, నాకెవరు చెప్పలేదు అత్తయ్య. మరి విషయం ఎందుకు తీసుకోపోయావు? నేనెప్పుడు తీసుకోబోయాను? ఏం మాట్లాడుతున్నావు పద్మావతి? ఇప్పుడే కదా సీసా తీసి నోటి దగ్గర పెట్టుకున్నావు. తాగి చావాలనుకున్నావు కదా. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమై ఉండేది? బావా, నీ ఓవర్ యాక్షన్ ఆపుతావా? అసలు సీసా నా దగ్గర ఎక్కడుంది? నువ్వే తీసుకొచ్చి నా నోటి దగ్గర పెట్టావు కదా. ఏరా శ్రీనివాసు, నువ్వు పద్మావతి నోటి దగ్గర సీసా పెట్టావా? అయ్యో నాన్నగారు, మీరింకా నేరం నా మీదే నెట్టాలనుకుంటున్నారా? మీ కళ్ళారా మీరే చూశారు కదా. రేపు రాబోయే టెస్టుల్లో ఎలాంటి ప్రాబ్లం వస్తుందోనని అది మీకు చెప్పుకోలేక
ఏం చెప్పి కవర్ చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకోపోయింది నాన్నగారు. పద్మావతి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. నాన్నగారు తీసుకెళ్లి బయటపడేసి వస్తా నాన్నగారు. పడే అంటే నాకు పిల్లలు పుడతారో లేదో అన్న రిపోర్ట్ రాకముందే నువ్వే నాకు పిల్లలు పుట్టారని డిసైడ్ చేస్తున్నావన్నమాట. అత్తయ్య మావయ్యని నమ్మించాలని ట్రై చేస్తున్నావన్నమాట. అందుకేనా డ్రామా మొదలు పెట్టావు? నేను డ్రామా మొదలు పెడతాను బావా. అంటాడు. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. బావా